ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఆలపాటి విజయంతో కీలక పాత్ర పోషించిన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. మచిలీపట్నంలో కూటమి శ్రేణులతో కలిసి రంగ అభిమానులు, కాపు సంఘ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఆలపాటి రాజా గెలుపు చారిత్రాత్మక విజయమని కూటమి నేతలు చెప్పారు. వివిధ కులాల సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. మచిలీపట్నంలోని కూనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నందు స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆలపాటి రాజాను గెలిపించాలని మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలపాటి గెలుపు కోసం రాధారంగ మిత్రమండలి నాయకులు కృషి చేశారని బుల్లెట్ ధర్మారావు తెలిపారు. 2024 ఎన్నికల్లో రాధారంగ మిత్రమండలి కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేశారన్నారు. రాధారంగ మిత్రమండలి కూటమికి అండగా ఉంటుందని ధర్మారావు వెల్లడించారు. ఒక పండగ వాతావరణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేసుకున్నాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాధారంగ మిత్రమండలి మేము సపోర్ట్ చేయడం, ఆయన భారీ మెజార్టీతో దగ్గర 89,000 మెజార్టీతో గెలుస్తుంది జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని మొదటి నుంచి కూడా జనసేన నాయకులు, రాష్ట్ర పిఏ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, మరి మచిలీపట్నం మంత్రివర్యులు, శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు కానీ, మరి మచిలీపట్నం టైగర్ మా సోదరుల సమారులైన వల్లభనేని బాలశౌరి గారి మచిలీపట్నం ఎంపీ, ఆయన గారి పిలుపు మేరకు, వాళ్ళ సూచనల మేరకు మేము యొక్క రాధారంగ మిత్ర నడుము బిగించి దాదాపు వారం 10 రోజులు ఇంటింటికి, గడప గడపకి, స్కూల్లో టీచర్లకి, పట్టభద్రులందరం కూడా కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని మేము కోరడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా రంగా గారి అభిమానులు దాదాపు 1.5 పైగా ఉన్నారు. అందరూ కూడా చాలా సైలెంట్గా ఉంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఓట్లేస్తారు. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ధర్మ గారు మీ పిలుపు మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి వేస్తామన్నారు. అలా నాకు దాదాపు కొన్ని వేల మంది ఫోన్లు చేశారు. ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో నేను అత్యధికంగా కమిటీలు వేసి అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తే వాళ్ళ ఇంటింటికి తిరగడం జరిగింది. నిజంగా మా మాటని రాధారంగ మిత్రులను మాట పురస్కరించుకుని మా పిలుపుని అందుకుని మరి పట్టభద్రులు రాజేంద్ర ప్రసాద్ గారు గెలిపించిన ప్రతి ఓటర్ మహాశైలుకి పట్టభద్రులు కూడా, రంగా గారి అభిమానులు అందరూ కూడా మేము శిరస ఉంచి పాదాభివందనం చేస్తున్నాము. మెజార్టీతో రావడం జరిగిందండి. ఈయన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు, 89,000 మెజార్టీ వచ్చిందంటే మామూలు విషయం కాదండి. అది ప్రజలందరూ గమనించిన ప్రార్థన. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత సమర్థిస్తున్నారంటే, ఆయన పెట్టిన పథకాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేసిన చాలా మంచి పనులు కానీ ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి వాళ్ళ పట్టభద్రులు అందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఓట్లేసి ఆలపాటి రాజేంద్ర గెలిపించారండి. ఓటమికి ఇలా చేయడం అనేది మా అందరం కూడా బాగా సపోర్ట్ చేశాము. రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారి అధ్యక్షతగా ఈరోజు మేము అందరూ కూడా ఇలా ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా మేము చాలా చోట్ల తిరిగాము. చాలా మంది పాంప్లెట్లు పంచిపెట్టాము. కూటమికి ఓటు మనం బలపరిచాము. ఎమ్మెల్సీ ఓటు కంపల్సరీ ఆలపాటి ఓటు చెప్పామండి. చాలా చోట్ల తిరిగాము. ఇవన్నీ కూడా గమనించి మీరు ముందు కూడా కూటమి చేసే మంచి పనులకి సమర్థిస్తూ మీరు ఆడిచ్చే ఫలితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈరోజు మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. స్వీట్స్ పట్టుకుంటున్నాం, అందరూ కూడా స్వీట్స్ తింటున్నాము. మీ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ మీ అందరూ కూడా ఇలాగా స్వీట్స్ తింటూ ఈ ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మచిలీపట్నం నియోజకవర్గం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి కూడా తిరిగి పట్టభద్రులందరినీ కలుసుకుని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, పెద్దలు గొర్రెపాటి గోపిచంద్ గారు సూచనల మేరకు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాధారంగ మిత్రమండలి ఎంతో కృషి చేసింది.
అందుకు గాను ఈ రోజు బుల్లెట్ ధర్మారావు గారు ఇక్కడ రాధారంగ మిత్రమండలి సభ్యులందరినీ కూడా ధ్యానం చేసి మరి మీరు చేసిన కృషికి మంచి ఫలితం వచ్చింది కాబట్టి మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు రాధారంగ మిత్రమండలి చేయాలని అందరినీ కోరుతూ బుల్లెట్ ధర్మారావు గారికి స్వీస్పందన కార్యక్రమం చేయడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినందుకు మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నంలో ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు గారు, పెద్దల గోపీచంద్ గారు, బండి రామకృష్ణ గారు, ఇతర ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో మరి మచిలీపట్నంలో త్వరగా పోర్టు పనులు పూర్తయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర గారు చక్కటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముస్లిం మైనార్టీ రంగ గారి అభిమానిని, రాధారంగ గారి అభిమానిని. అందుకని బుల్లెట్ ధర్మ గారు నాకు మంచి పదవి ఇచ్చి నాకు ఇందులో కావాలని నాకు పెట్టారు మైనార్టీ తరఫున. అలాగే మన ఎమ్మెల్సీ ఎలక్షన్కి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారని చెప్పి మన బుల్లెట్ ధర్మ గారు స్టేట్ మొత్తం అలర్ట్ చేసి మన రాధారంగ మిత్రమండలి కమిటీ అందరికీ అలర్ట్ చేసి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పోటీ చేస్తున్నారు. ఆయన మనం గెలిపించాలి, మనం ఆయన 80% ఆయన గెలిపించుకోవాలని చెప్పి బుల్లెట్ ధర్మ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు. అలాగే ఆయన గెలవడం కోసం ఆయన చేసిన కృషి 2 రాష్ట్రాల్లో కానీ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలో కానీ ఆయన బుల్లెట్ ధర్మ గారు చేసిన కృషి మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి ప్రతి ఓటు పెట్టుకోకుండా ఘన విజయంతో ఆయన్ని గెలిపించాలని చెప్పి చేసి ప్రతి ఉద్దేశంతో చేసిన పనిని అలాగే భగవంతుడు ఆశీర్వదించాడు. ఓట్లు వేసిన పట్టభద్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు మన రంగారాధ మిత్రమండలి అధ్యక్షుడు కోటమినగరం భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని వర్గాలు కలుపుకుని పోయే మంచాలని మన బుల్లెట్ ధర్మ గారు 10 మందిని కలుపుకునే వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి కూడా మన బుల్లెట్ ధర్మ గారు. ఈరోజు ఏంటంటే మన ఆలపాటి రాజేంద్ర బాబు గారిని గెలుపుకోవడానికి ప్రతి స్కూల్లో వెళ్ళి ఎంత కూడా ధర్మారాలు ఎంత వెళ్ళి అందరికీ విద్యుత్ కూడా బాబు కంపల్సరీ మన కూటమి అభ్యర్థి గెలిపించాలి అనేసి అని ఎండలో పాటు తిరిగి ధర్మారాలు స్కూల్ సంబంధించి చేసామండి. ఈరోజు ఆలపాటి రాజేంద్ర గారు గెలవడం మాకెంత 89,000 మెజార్టీ గెలవంటే అందరి కృషి, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులు అందరి కృషి. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళు చెప్పినాక మన బాలశౌరి గారు కానీ, మన మినిస్ట్రీ గారు కానీ, మన కొనకల నారాయణ గారు అందరూ చెప్పిన దాంట్లో చిన్న కార్యకర్తలు అందరూ కూడా మన పని మన కూటమిలో మన అభ్యర్థి గెలిపించాలి అనేసి కనీమి నీరుని 89,000 మెజార్టీతో గెలిపించిన వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర గారు. ఈరోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు మన కూటమి అందరూ చూస్తున్నారు. మన బాలశౌరి గారు చూద్దాం, మనకి మనకు పోతు కూడా వస్తుంది. మనకి అందరూ కూడా ఈరోజు రోడ్లు డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాయి. రాబోయే కాలం ఏంటంటే మిత్రులు రాధారంగ మిత్రమండలి ఉభయ రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి బుల్లెట్ ధర్మారావు గారు ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి విజయానికి తోడ్పడాలని చెప్పి ఆయన పిలుపుకోవడం జరిగింది. ధర్మారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి